డిసెంబర్ 25 యేసుప్రభు పుట్టాడని ఎవడైతే చూపిస్తాడో, ఏ క్రైస్తవుడైతే చూపిస్తాడో వాడికి 10 లక్షల నజరానా, ₹1 కోటి నజరానా అని భయంకరంగా మాట్లాడటం కూడా చూసాం. అప్పుడు కొంతమంది అర్రే ఇంత పెద్ద ప్రశ్న అడిగేశారు, వీడు అలాగా వాడేమో ₹1 కోటి సవాల్ చేస్తున్నాడు, 10 లక్షలు సవాల్ చేస్తున్నాడు. ఇప్పుడు 25 యేసుప్రభు పుట్టాడని ఎట్టా నిరూపించేది? ఏమైనా డాక్యుమెంట్లు తెద్దామా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా ప్రూఫ్లు పట్టుకొద్దామా అని సతమతం అయిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే బాగా అర్థం చేసుకోండి, యేసు ప్రభువు మాత్రమే కాదు, ప్రపంచంలో ఎంతోమంది ఆరాధిస్తున్న వాళ్ళు, ఎంతోమంది దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు. గ్రీకు పురాణాలలో చాలామంది దేవుళ్ళు ఉంటారు, రోమన్ల పురాణాలలో చాలామంది దేవుళ్ళు ఉంటారు, భారతీయ ఇతిహాసాలలో పురాణాలలో చాలామంది దేవుళ్ళు దేవతలు ఉంటారు, ఆఫ్రికాలో కూడా చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు ఆ కల్చర్లో. ఇక యూరోపియన్ కల్చర్లో కూడా చాలామంది చరిత్రలో కనబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎవరికి కూడా ప్రాపర్ డేట్ అనేది ఉండదు. మరలా చెప్తున్నాను మీకు, ఎవరికి కూడా ప్రాపర్ డేట్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అని అంటున్నానంటే, పాత కాలంలో డేట్ల మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేసేవారు కారు. యేసుప్రభు గురించి మళ్ళీ మాట్లాడతాను నేను, అది అలా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఈ తరంలో నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు లైవ్లో కూర్చున్న వాళ్ళు ఫస్ట్ సేవకులు వేదిక మీద నుండి కింద వరకు, నా పుట్టినరోజు ఎప్పుడో నాకు తెలియదు అన్నవాళ్ళు చేతులు ఎత్తాలి ప్లీజ్. మిమ్మల్ని అడుగుతున్నానండి, నా డేట్ నాకు తెలియదు, మా అమ్మ నాన్న నాకు చెప్పలేదు, మా తాతగారు మా మామగారు నాకు చెప్పలేదు అన్నవాళ్ళు సేవకుల్లో చేతులు ఎత్తాలి. నిలబడండి సార్, మీరు చేతులు ఎత్తండి, నిలబడండి. నా పుట్టినరోజు నాకు నిజంగా తెలియదు అన్నవాళ్ళు నిలబడండి. చూడండి ఎంతమంది ఉన్నారు. రైట్, వేదిక మీద ఎవరిని ఉన్నారా నా మరి నిలబడండి స్పెషల్గా. చూడండి ఇంకెవరిని ఉన్నారా, వీళ్ళందరికీ తెలుసు, నో ప్రాబ్లం, నిలబడండి సార్. ఎందుకు ఒక నిమిషం చూడాలి కదా మిమ్మల్ని అందరూ. అది ఇప్పటికి సేవకులు ఎంతమంది తేలారు మనకి? పుట్టినరోజు తెలియదు వాళ్ళ డేట్ ఎప్పుడు. వాళ్ళకి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? 1 2 3 4 5 6 7, ఈయనతో కలిపి 8 మంది. మీకు కూడా తెలీదా కరుణాకర్ గారు? అంటే మీకు తెలుసా తెలీదా? తెలుసా లేకపోతే ఏదో అలాగ ఆకుపక్క రేపక్కన డేట్ పెట్టించుకున్నారా? సరే, ఇక్కడికి మీరు కూర్చోండి సార్. 10 మంది సేవకులు వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు పబ్లిక్లో, లైవ్లో. ఏమని ఇస్తున్నారు సాక్ష్యం? మా పుట్టినరోజు డేట్ ఎప్పుడో మాకు తెలియదేది. మీ కళ్ళ ముందు బతికున్నోళ్ళు. అయిపోయిందా ఇది? రైట్, ఇప్పుడు మీకు పరీక్ష. నా పుట్టినరోజు డేట్ నాకు తెలియదు అన్న వాళ్ళు లేచి నిలబడాలి టక్కన. అది సూపరు. ఇంకా చూసారా, అందులో యవనస్తులు కూడా ఉన్నారు. ఎంత శోచనీయం. అది తమ్ముడు కూడా యవనస్తుడే, సేవకుడు. ఆయన డేట్ ఆయనకి తెలియదట పాపం. చూడండి ఎంతమంది ఉన్నారు. మీ పుట్టినరోజు ఎప్పుడో మీకు తెలీదు. ఇప్పుడు మరి ఏం చేద్దాం? మనందరం పుట్టినరోజు తెలియని వాళ్ళు అందరూ చచ్చిపోవాలా? దేశం వదిలి వెళ్ళిపోవాలా ఏంది? ఇంకా మనం పుట్టలేనట్ట. ఇప్పుడు డేట్ తెలియకపోతే చెప్పండి అమ్మా, డేట్ తెలియకపోతే పుట్టలేనట్ట. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? పుట్టావా లేదా, చరిత్ర సృష్టించావా లేదా అన్నది ఇంపార్టెంట్ తప్ప డేట్ పెద్ద ఇంపార్టెంట్ కాదు బిడ్డ. అది అర్థం కావాల్సింది. మనం పుట్టి చరిత్ర సృష్టించావా లేదా, మనం ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన గురించి మాట్లాడుకుంటున్నారా లేదా, మన ముద్ర మన ప్రభావం ఈ సమాజం మీద గట్టిగా పడిందా లేదా, మన క్యారెక్టర్ గురించి మన తర్వాతి తరాల వాళ్ళు కథలుగా చెప్పుకుంటున్నారా లేదా? దాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. పుట్టినరోజు తెలిసి చెత్తగా బతికినోడి కంటే పుట్టినరోజు తెలియకపోయినా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన గురించి గొప్పగా కీర్తిస్తూ ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే ఎవరు గొప్ప? మీరు చెప్పాలి నాకు, ఎవరు గొప్ప? సో డేట్తో పెద్ద ఇంపార్టెంట్ ఏమీ లేదు. మరి అయితే
క్రిస్మస్ ఎందుకు అని మీరు అడగొచ్చు. నేను అంటాను, గాంధీ గారు అక్టోబర్ 2 కదా గాంధీ జయంతి. అడిగారండి మనల్ని మహాత్మా గాంధీ గారు, నా ప్రియ భారతీయులారా, గాడిసే అనేవాడు నన్ను చంపేస్తాడు, అప్పుడు మీరు నాకు వర్ధంతి చేస్తారు, నా వర్ధంతితో పాటుగా నా జయంతి కూడా మీరు చెయ్యాలి అని గాంధీ గారు మనల్ని ఏమైనా బతిమలాడినందుకు మనం అక్టోబర్ 2 గాంధీ జయంతి చేస్తున్నామా? చెప్పండి, జాతిపిత చెప్పండి. ఆయన మనల్ని ఏం అడగల, కానీ అభిమానంతో చేస్తాం. ఆ రోజు పాపం తాగుబోతు సోదరులు కూడా త్యాగం చేస్తారు. దొంగ త్యాగాలండి, నిజంగా చేయట్లే. ఏదో షాపులు కడతారు కానీ వెనక నుంచి మామూలు బెల్ట్లో లాగేస్తుంటారు వీళ్ళు. పేరుకే గాంధీ, లోపలంతా బ్రాందీ, అంతే కదా. ఇంతకీ గాంధీ గారిని ఏది డామినేట్ చేసేసింది? బ్రాందీ డామినేట్ చేసేసింది. సర్లే, మొత్తం మీద అందరం కూడా ఆ రోజు ఏం చేస్తున్నాం? గాంధీ గారికి ఏమి ఇస్తున్నాం? వెయిట్ ఇస్తున్నాం, గౌరవం ఇస్తున్నాం. ఆయన మనల్ని అడగలేదు, అడగకపోయినా చేస్తున్నాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మన పూర్వపు తరాల్లో డేట్లు నిజాలు కాదండి అవి. మా నాన్నగారిని అడిగితే ఆయన అంటారు, నేను పలానా డేట్ని పుట్టాను అంటారు. ఏది నాన్న మీకంటే, మా మేనమామ ఎవడో చెప్పాడు అంటారు. అది నిజమా అబద్ధమా మాకే తెలీదు. అలాగే మా కుటుంబంలో చాలామంది పుట్టినరోజులు తికమక్కగా ఉంటాయి. తికమక్కగా సర్టిఫికెట్లో ఒక పుట్టినరోజు ఉంటుంది, మామూలుగా వాళ్ళు చెప్పేదేమి ఇంకోటి చెప్తుంటారు. అలాగే కొంతమంది తల్లిదండ్రులు పూర్వం ఏం రాసేవారు కాదు, పుట్టుకరోజులు డేట్లు రాసేవారు కాదు. అందుకే మీలో చాలా మందికి డేట్లు తెలియకుండా పోని. ఆ రోజుల్లో పిల్లలు పుట్టడమే గొప్ప. వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఏ డేట్ని పుట్టారు, ఏ తారీఖుని పుట్టారు. ఇప్పుడంటే బాగా పిచ్చి లేచింది జనాల్లో. ఒకరోజు నేను హాస్పిటల్లో ఉన్నా, అక్కడ మా మిస్సెస్కి డెలివరీ టైం దగ్గరకు వచ్చినప్పుడు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చింది. ఆయన వచ్చి అన్నాడు, డాక్టర్ గారితో మాట్లాడుతున్నాడు, మేడం గారు 5:32:47 పెట్టిన బయట తీయాలని అని చెప్తున్నాడు. ఏంటట 5:32 ఎన్ని సెకండ్లకట? 47 సెకండ్లకి బిడ్డను ఏం చేయాలట? బయట తీయాలట. డాక్టర్ గారు సరేనండి తప్పకుండా అన్నారు. నాకు నవ్వు వచ్చింది. అలాగే అనాలి. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాక ఎలాగుంటుందో ఎవరికి తెలుసండి. వీళ్ళు అన్న టైంలో గబగబ పొట్టకోసేసి గబగబ తీసేసి టక్కన పెట్టిన, టైం చూడమ్మా నర్సు గారు, టైం చూడని చెప్పి టక్కన లాగడానికి కుదురుతుంది అక్కడ. ప్రాణాలతో చెలగాటం. డాక్టర్ గారు తెలిసి ఎలా ఉంటుందో థియేటర్ లోపలికి వెళ్ళాక. బయట మనం మాడుకున్నట్టు ఉండదు. ఇప్పుడు ఆ లోపల ఆపరేషన్ అయిన తర్వాత బెడ్ని బయటికి తీసిన తర్వాత ఏ టైమో వాళ్ళు ఏం చూడరో ఏడరో, మామూలుగా బయటికి పట్టుకొచ్చిన తర్వాత మేడం గారు నేను చెప్పిన టైంకే అయ్యో కరెక్ట్ టైంకి తీసానండి అంటారు, అంతే. ఈయన మొహం వెలిగిపోద్ది. ఇంకా ఎవరు చేయలేరండి అలాగా. అయినా ఆ కడుపులో ఉన్న బిడ్డ ఆల్రెడీ కడుపులో ఉన్నాడు, భూమి మీదకి వచ్చాడు, లోపల దాక్కుని ఉన్నాడు అంతే అమ్మ కడుపులో. జస్ట్ ఇలా బయటికి తీసుకొచ్చిన దాన్ని బట్టి అతని భవిష్యత్తు నిర్ణయం అయిపోద్ది అనుకోవడం అది అవగాహన రాహిత్యం తప్ప మన చేతల మీదే మన రాతలు ఉంటాయి. 99% దేని మీద ఉంటాయి? మన చేతల్లోనే మన రాతలో గీతలు ఉన్నాయి. అంటే మన చేతలే ఇంపార్టెంట్ తప్ప ఏవో రాతలు, దేవుడు రాసిన రాతలు గీతలు కాదు ఇక్కడ ఇంపార్టెంట్. నువ్వు చేసే చేతలు. అందుకే అన్నాడు, మనుష్యుడా నువ్వు ఏం విత్తుతావో ఆ పంటకు వస్తావు. అందుకే విత్తేది జాగ్రత్తగా చూసుకో. నీ క్రియలు, నీ కర్మలు బాగుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. నీ క్రియలు బాగుంటే నీ జీవితం బాగుంటుంది. కర్మన్నా క్రియన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. కర్మలు అన్నా, క్రియలు అన్నా, పనులు అన్నా, చేతలు అన్నా ఒకటే. కాబట్టి ఇప్పుడు పాయింట్కి వస్తే, ఇక్కడ పుట్టినరోజు ఇంపార్టెంట్ కాదు, పుట్టింది నిజమా కాదా. ఇంకా గట్టిగా మాట్లాడితే బైబిల్ చరిత్ర చాలా అద్భుతమైన చరిత్ర. ఈ చరిత్రలో యేసు ప్రభువు పుట్టినరోజు ఒకవేళ నిజంగా దేవుడు వ్రాయించాలనుకుంటే ఖచ్చితంగా రాయించేవాడు. అది పెద్ద విషయం ఏం కాదు. మీకు ఒక విషయం చెప్పనా? ఎహెజ్కేల్ అనే పుస్తకం ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఎహెజ్కేల్ పుస్తకం పేరు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. డేట్ ఎందుకు పడలేదు, పర్టికులర్ డేట్ ఎందుకు పడలేదు అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. యేసు ప్రభువు డేట్
ఇప్పుడు చూడండి, యెహెజ్కేలు గ్రంథం ఓపెన్ చేయండి. అక్కడ మొదటి అధ్యాయం చూడండి, మొదటి వచనం చదవండి ఎవరైనా త్వరగా. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చదవాలి. 30వ సంవత్సరం అట, 4వ నెలట, 5వ దినమట. ఉందా లేదా? లెక్క ఉందా లేదా? 30వ సంవత్సరం, 4వ నెల, 5వ దినం. నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య ఆ టైంలో నేను కాపురం ఉన్నానని గ్రంథకర్త టైము, డేటు, డే అన్నీ ఏం చేస్తున్నాడు ఇక్కడ? మెన్షన్ చేస్తున్నాడు. అంటే అప్పటికి కూడా క్యాలెండర్స్ ఉన్నాయి, అప్పటికి కూడా లెక్కలు ఉన్నాయి, అప్పటికి కూడా రాయాలనుకుంటే ఈజీగా రాయొచ్చు. కానీ యూదులకు ఉన్నటువంటి అతి పెద్ద ప్రధానమైన ఆచారం ఏంటంటే, యూదులు ప్రారంభానికి విలువనివ్వరు. దేనికి విలువనిస్తారు? ముగింపుకు విలువనిస్తారు. వాళ్ళ లెక్కల్లో ప్రారంభం కంటే ముగింపు గొప్పది. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు, కార్యారంభము కంటే కార్యాంతం మేలు అంటాడు. పరుగు ప్రారంభించడం గొప్ప కాదు, పరుగు ముగించడం గొప్ప. ఏదైనా సరే స్టార్ట్ చేయడం గొప్ప కాదు, ఎండ్ చేయడం గొప్ప. మొదలు పెట్టడం గొప్ప కాదు, దిగ్విజయంగా పూర్తి చేయడం గొప్ప. దానికి యూదులు పెద్దపేట వేస్తారు. అందుకే కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని చాలా స్పష్టంగా గ్రంథకర్త అక్కడ రాశాడు. మీరు కావాలనుకుంటే యూదుల చరిత్ర మొత్తం చదవండి, ఆ గ్రంథాలు మొత్తం చదవండి. ఎక్కడా కూడా వాళ్ళు జన్మదినాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు కనబడదు. నేను పలానా డేట్ని పుట్టానని కానీ, పలానా తారీఖుని పుట్టానని కానీ ఎవరిది రాయబడలేదు. ప్రవక్తలది కూడా రాయబడలేదు. గ్రంథకర్తలు ఎవ్వరూ రాసుకోలేదు. ఎక్కడ కూడా నేను పలానా డేట్ని పుట్టాను, పలానా తారీఖుని పుట్టాను రాయలేదు వాళ్ళు. ఎందుకంటే ఒకని జనన దినము కంటే, చెప్పండి, వాళ్ళ రాతలే ఇవన్నీ. ఒకని జనన దినము కంటే మరణ దినమే మేలు. అంతెందుకండి, యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు సమాధిలో పెట్టడానికి అరిమతయ యోసేపు అని ఒక ధనవంతుడట అప్పటికే ఏం రెడీ చేసి పెట్టుకున్నాడట. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరు ఎవరైనా నా సమాధి ఆల్రెడీ కట్టేసుకున్నాను అన్న వాళ్ళు చేయొద్దండి ప్లీజ్. ప్లీజ్ సేవకులు, ఆల్రెడీ నా సమాధి రెడీగా ఉందండి, గొయ్యి తవ్వేసాం, పాలరాయి బెళ్ళేసాం, నీట్గా రెడీ చేసి లోపల ఏసీ కూడా పెట్టించేసాం. మనం ఏమైనా చేసుకుంటాం అసలు అలాగా? పోనీ మన కల్చర్లో ఎక్కడైనా చూసామా సమాధులు కట్టించుకునే వాళ్ళని? ఏమండి చూసారా మీరు? సేవకులు చెప్పాలి. మన కల్చర్లో ఎక్కడైనా సమాధులు కట్టించుకునే వాళ్ళని చూసామా? చూడలా. మన దేశంలో ఎక్కడ కూడా చావక ముందు సమాధి కట్టించుకునేవాడు ఉంటాడా? ఉండడు. ఒకళ్ళు కట్టించుకుంటే పిచ్చోళ్ళ చూస్తారు, అరిష్టం అంటారు దాన్ని. అరే నాయనా, ఎవడైనా 10 కాలాల పాటు చల్లగా బతకాలని కోరుకుంటాడు. నువ్వేంద్రా నాయనా అప్పుడు ఏం కట్టించుకున్నావు? సమాధి కట్టించుకున్నావు ఏంద్రా నాయనా? అదేమన్నా శుభమా? ఏంటది? అశుభం రా నాయనా. ఏంటది? అశుభం. మనకి సమాధులు ఎవడు కట్టించుకుంటాడు? బుద్ధి జ్ఞానం లేదు నీకు. అసలు మన ఇళ్లల్లో చావు గురించి మాడితేనే ఎలా ఫీల్ అవుతారు? చెప్పండి, ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారా? అమ్మో, దేని గురించైనా మాట్లాడు, కానీ దేని గురించి మాట్లాడుకో, చావు గురించి మాట్లాడకు. అందుకే మన వాళ్ళు అబద్ధాన్ని కూడా అందంగా ఆశీర్వాదంలో కలిపేశారు. ఏమని? అబద్ధాన్ని కూడా అందంగా ఆశీర్వాదంలో ఏమని కలిపేశారు? అక్షింతలు వేస్తే ఏమంటాం మనం? చెప్పండి. 1000 ఏళ్ళు. ఎన్నేళ్ళు సరిపోతాయా? చాలవా? ఎన్నేళ్ళమ్మా? 1000 ఏళ్ళు. ఎలా వర్ధిల్లు? చల్లగా వర్ధిల్లు. 1000 ఏళ్ళే. 100కే దిక్కులేదు ఇక్కడ. చాలామంది చూసారా, కోవిడ్ వచ్చిన తర్వాత లెక్కలు మారిపోయినాయి లేదా? 40కే ఫీజు కొట్టేస్తుంది, 50కే ఆల్అవుట్ అంటున్నాడు, 60-70కి వెళ్ళేసరికి అమ్మో గొప్ప. 70 అంటే ఇంక ఈ రోజుల్లో గొప్ప. నాకు ఒక రోజు నవ్వొచ్చింది. షష్ఠి పూర్తి చేస్తారు కదా. షష్ఠి పూర్తి ఎప్పుడు చేస్తారంటే, పెళ్ళయ్యాక, భర్తకి భార్యకి పెళ్ళయ్యాక మొదటి పెళ్లి రోజు నుంచి 60వ పెళ్లి రోజు వరకు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటే ఏం చేసేవారు పూర్వీకులు? షష్ఠి పూర్తి చేసేవారు. ఎన్నో పెళ్లి రోజు? 60వ పెళ్లి రోజు. కానీ 60వ పెళ్లి రోజు జరుపుకోవాలంటే పెళ్లి కొడుకు వయసు ఎంత ఉండాలి? దాదాపు ఒక 80 ఉండాలి. పెళ్లి కూతురికి ఎంత ఉండాలి? దాదాపు 75
ఉండాలి. అంటే ఆ రోజుల్లో కొంచెం చిన్న వయసులో చేసుకునేవారు కాబట్టి. అంటే పెళ్లి కూతురికి 15 ఏళ్ల వయసులో పెళ్ళైతే, పెళ్లి కొడుకు 20 ఏళ్ల వయసులో పెళ్ళైతే, వాళ్ళిద్దరూ కలిసి 60 సంవత్సరాలు చక్కగా దాంపత్య జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే, అప్పటికి ముసలాయనకి 80 వస్తాయి, మామగారికి 75 వస్తాయి. అప్పుడు పిల్లలు చక్కగా ఏం చేసేవారు? షష్ఠపూర్తి చేసేవారు. మనోళ్ళు చూసి షష్ఠపూర్తులు జరగట్లేదు. ఎందుకు 80 దాకా 80 రన్స్ కొట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు 80 రన్స్ కొట్టేవాళ్ళు లేరు. సెంచరీలు పూర్తి చేసేవాళ్ళు అసలే లేరు. అందుకని ఏం చేద్దాం అబ్బా, మరి షష్ఠపూర్తి అలాగా ఆగిపోతుందని ఆలోచన చేసి, పెళ్లి మాట పక్కనట్టండి, మగాడికి కానీ 60 దాటితే వయసు ఏం చేద్దాం, దాన్ని షష్ఠపూర్తులకు కిట్టేద్దాం అనుకున్నారు. అలా చేసి పడేస్తున్నారు మనోళ్ళు. ఇంకా కొన్నాళ్ళకి ఈ 60ని ఇంకా కుదించేసి, నాకు తెలిసి ఏ 30కో 40కో తెచ్చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే లెక్కలు ఏమైపోతున్నాయి, మారిపోతున్నాయి. సో కాబట్టి మనిషి చాలా అల్ప ఆయుష్ గలవాడైపోయాడు, చాలా చిన్న ఆయుష్. కాబట్టి మనకి మరణం గురించి మాట్లాడుకోవటమే భయం. అయితే వాళ్ళు చావడానికి ముందే ఏం కట్టించుకుంటారట, వాళ్ళ సమాధులు వాళ్లే తొలిపించుకుంటారు. డబ్బులు ఉన్నోళ్ళు అయితే వాళ్ళ సమాధులు వాళ్లే తొలిపించుకుంటారు. అలాగా యూదుల్లో కల్చర్ ఉంది. వాళ్ళ కల్చర్స్ వేరు, మన కల్చర్స్ వేరు. ఆ కల్చర్లో పుట్టాడు యేసుక్రీస్తు. కాబట్టి ఆయనకి బర్త్డే డేట్ రాయరు. వాళ్ళందరూ దేన్ని గొప్పగా చూస్తారు? మరణాన్ని గొప్పగా చూస్తారు. అందుకే మీరు గమనించండి, నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఈ కిద్రోను వాగు దాటి యెరూషలేము కొండ మీదకి వెళ్ళాలి. నేను కిద్రోను వాగు డౌన్లో దిగుతున్నాను. కిద్రోను వాగు దిగుతూ ఆ కొండ మీదకి వెళ్ళాలని స్పీడ్గా ఎక్కిపోతున్నప్పుడు పక్కకు చూస్తే నా కళ్ళు చెదిరిపోయే అన్ని సమాధులు, వరుసగా ఎన్ని సమాధులు ఉన్నాయంటే మత్తిపోయింది. ఏంటి ఇన్ని సమాధులా ఒక చోట? అవును, ఆ కిందకి వెళ్ళిపోతే అబ్షాలోం సమాధి కూడా ఉంది నేటికి. ఆ తర్వాత అక్కడ నుంచి నేను పాలస్తీనాకి వెళ్ళాను. పాలస్తీనాలో మక్పేలా గుహ అని ఉంటుంది. నేను నా యూట్యూబ్ వీడియోలో కూడా చూపించాను ఇవన్నీ కూడా. ఈ మక్పేలా గుహలో ఎప్పటికీ అబ్రహాం గారి సమాధి ఉంది. ఆయన భార్యని ఆయన్ని పక్కపక్కన పెట్టారు. ఎదురుగా ఇస్సాకు ఉంటాడు, ఆయన భార్య ఉంటుంది. ఆ వెనకనే యాకోబు, ఆయన కుటుంబ సభ్యుల సమాధులు. ఏది మిస్గా ఇవ్వలేదండి వాళ్ళు. అంత జాగ్రత్తగా భద్రంగా సమాధులను అలా ఉంచారు. అబ్షాలోం సమాధి ఇంకా ఉంది, దావీదు సమాధి ఇంకా ఉంది. ఏనాటి మనుషులు సియోను కోటలో దావీదు గారి సమాధి ఇంకా ఉంది. నేను యూట్యూబ్లో పెట్టాను వీడియో, అది కూడా దావీదు గారి సమాధి దగ్గరికి నేను వెళ్ళినప్పటిది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, యూదులు కార్యారంభము కంటే కార్యాంతం మేలంటారు, జన్మదినం కంటే మరణదినం మేలంటారు. సో ఆ మరణ దినానికి ఎక్కువ ప్రాశస్త్యాన్ని ఇస్తారు. అందుకే యేసు ప్రభు అనగానే మీకు గుర్తొచ్చేది జననమా మరణమా? చెప్పండి. ఓ పాయింట్ మీకు చెప్పనా, మీరు చచ్చినట్టు ఒప్పుకుని తీరాలి ఇప్పుడు నేను చెప్పే పాయింట్తో. అదేంటి చెప్పనా? యేసు ప్రభు జననం ద్వారా మీరు ఆకర్షింపబడలేదు, నేను ఆకర్షింపబడలేదు, ఏ క్రైస్తవుడు ఆకర్షింపబడలేదు. మరి దేని ద్వారా క్రైస్తవులు ఆకర్షింపబడ్డారు క్రీస్తుకి? చెప్పండి, దేని ద్వారా ఆకర్షింపబడ్డారు చెప్పండి. ఎస్, నో డౌట్ అట్ ఆల్, ధైర్యంగా చెప్పొచ్చు, ఆయన మరణమే మనకు శరణమైంది. రైట్? ఆయన మరణమే మనకేమైంది? శరణమైంది. ఆయన మరణం మనకే కాదు, ప్రపంచ మానవాళికి శరణు ఆయన మరణం. అందుకే యేసు ప్రభు ప్రపంచానికి పరిచయం అయింది కూడా ఎక్కడి నుంచి? జననం నుంచా మరణం నుంచా? ఎస్, ప్రపంచం మొత్తానికి పరిచయం అయింది మరణం నుంచి. అందుకే అపోస్తలులను పిలిచి ప్రభు అంటారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి దేన్ని ప్రకటించండి. అంటే ఏముంది సువార్తలో? యేసు ప్రభు వారి మరణ సమాధి పునరుద్ధానములను గూర్చిన ప్రకటనయే సువార్త. సువార్తలో మరణం ఉంది, సువార్తలో సమాధి ఉంది, సువార్తలో ప్రపంచాన్ని అబ్బురపరిచినటువంటి, ప్రపంచాన్ని నివ్వెరపరిచినటువంటి, రోమా సామ్రాజ్య చక్రవర్తులే అదిరిపోయినటువంటి వార్త పునరుద్ధాన ఘట్టం, పునరుద్ధాన సంఘటన. సో ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత డేట్ల గురించి ఎవడైనా కొట్టు చేస్తాడా? చెప్పండి.
డేట్ల గురించి ఎవడని కొట్టు చేస్తాడా? ఎవడు కొట్టుకు చావడు. అందుకే ఏ ఒక్క చోట కూడా డిసెంబర్ 25ని చేయరు. ఈరోజు డేట్ ఎంతండి? అది మరి ఈరోజు కూడా ఏం చేస్తున్నాం మనం? ప్రపంచంలో చాలామంది పుట్టుకరోజులు ఒక్కరోజు జరుగుతాయి, కానీ ఒక్క యేసుక్రీస్తు పుట్టినరోజు నెలంతా జరుగుతుంది. దట్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నెలంతా. ఏంటి నెలంతానా? ఇప్పుడు ఎవడో వచ్చి అంటాడు మీ యేసు ప్రభు నెలంతా పుట్టాడా అంటాడు. ఏముందండి, ఆడికి ఏదోటి కావాలి అంతేనా? నెలంతా పుట్టాడా? ఎవడైనా నెలంతా పుడతాడా అంటాడు. అరే నాయన, మీ తాతల పుట్టినరోజులే నీకు తెలిసావు, మీ మామగారు పుట్టినరోజు నీకు తెలిసావదు, అంత మాత్రాన పుట్టలేదు అంటావా? వాడు అంటాడు నువ్వు ఎప్పుడు పుట్టావంటే అట్ల తద్దికి 3 రోజులు ముందు పుట్టానని మా మామ చెప్పింది అన్నట్టు. ఇప్పుడు అట్ల తద్ది ఎక్కడుందో ఎత్తుక్కోలేక సావాలి మనం. అంటారు అంటారు కొంతమంది అలాగా. ఇంకొకరిని అడిగామనుకోండి, ఏమయ్య బాబు నువ్వు ఎప్పుడు పుట్టావంటే ఇందిరాగాంధీ గారు చచ్చిపోయిన 3వ రోజున అన్నట్టు. ఏ డేట్లు ఉంటాయి మనకి, అలా లెక్కలేసుకుంటారు కొంతమంది. ఇందిరాగాంధీ గారు ఎప్పుడు చచ్చిపోయారు, పలానా డేట్ని చచ్చిపోయారు, వీడు 3వ రోజు అంటున్నాడు, ఆ తర్వాత నుంచి 3వ రోజు లెక్కలేసుకోవాలి, అలాగ అనుకుంటారు కొంతమంది. సో మొత్తం మీద ఏదేమైనా ఇక్కడ పుట్టారా లేదా అనేది ఇంపార్టెంట్. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించటం వాస్తవం, యేసు ప్రభు ఈ లోకంలో జీవించటం వాస్తవం, యేసు ప్రభు ఈ లోకంలో మరణించటం వాస్తవం, యేసు ప్రభు ఈ లోకంలో మరణించి సజీవుడై 3వ దినాన తిరిగి లేవడం వాస్తవం. అక్కడి నుండి ప్రపంచానికి సత్య సువార్త ప్రకటింపబడింది. దాని మీద క్రైస్తవ్యం కట్టబడింది. కాబట్టి క్రైస్తవ్యమా? ఎవరు ఏమడిగినా ఒక్కటే చెప్పండి, ఏ దేవుడికి భూమి మీద ఏది లేదు, డేట్ లేదు. పర్టికులర్ పక్కా ఎవిడెన్స్తో కూడిన డేట్ ఏ దేవుడికి లేదు, ఏ దేవుడికి లేదు. ఇది పచ్చి నిజం. మీరు అనొచ్చు నీకెలా తెలుసు అనొచ్చు. ఒకసారి మా ఇంటికి వస్తే చూపిస్తాను. కేవలం నేను పుస్తకాల కోసం ఖర్చు చేసింది 4,50,000 రూపాయలు. మీరు నమ్మితే నమ్మండి, మీరు ఇప్పటికే రావచ్చు. బస్తాల నిండి ఉంటాయి మా ఇంట్లో పుస్తకాలు. A to Z అన్ని సాహిత్యాలు ఉంటాయి నా దగ్గర, అన్ని మత గ్రంథాలు ఉంటాయి, వాళ్ళ సాహిత్యాలు ఉంటాయి. నేను చదువుతూనే ఉంటాను, ఇంకా చదవాల్సినవి చాలా ఉన్నాయి, చదువుతూనే ఉంటాను. ఇంకా చదివి ఇంకా నేర్చుకుంటాను. ఆమె డైలీ లెర్నర్ అనమాట. నేను ఇంకా డైలీ నేర్చుకుంటూనే ఉంటాను, అలాగా చదువుకుంటూనే ఉంటాను. సో ఎందుకు చదువుకుంటూ ఉంటానంటే ఆ బుక్ నాలెడ్జ్ కావాలి, అది దాని మీద మనకి ఇంకా అవగాహన రావాలి, దాని మీద మనం ఇంకా ఒక స్థితిలో ఎదగాలి. కాబట్టి అన్ని పరిశీలన చేసిన తర్వాతే నేను మాట్లాడుతున్నాను. అంత తొందరగా నేను ఏది చెప్పను. డేట్లు పర్టికులర్గా ఈ డేట్కే, ఈ సమయానికే, ఈ కరెక్ట్ ఈ క్యాలెండర్ ప్రకారం ఈ టైంకే అనడానికి హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఎవ్వరికీ భూమి మీద లేవు. అలాగే యేసు ప్రభువుకు కూడా అలాంటి ఎవిడెన్సెస్ ఏవి లేవు.